Teachers made on new academic year, new beginnings, new dreams, new possibilities. ఇదేదో కార్పొరేట్ స్కూల్ కాదండి. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు ఈ స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో చూడండి. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రోగ్రాంలో రేవంత్ రెడ్డి సార్ ప్రధానంగా పాల్గొనడం జరిగింది. తనే విద్యాశాఖ మంత్రి అండ్ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు వర్యులు ఉండడం కారణంగా ఈరోజు ఈ పాఠశాలని ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ పాఠశాల నేమ్ యంగ్ ఇండియన్ పబ్లిక్ స్కూల్. ఇది ఎక్కడో కాదు, ఇది మన తెలంగాణలో, అది మా జిల్లాలో రంగారెడ్డి జిల్లా ప్రధానంగా మా మండలం మంచాల్ మండల్ ఆరుట్ల గ్రామంలో పబ్లిక్ స్కూల్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇక్కడ అన్ని వర్గాల విద్యార్థులు చదువుకోవడానికి కావలసిన వసతులను కల్పిస్తూ ఈ స్కూల్ని నిర్మించడం జరిగింది. ఇది ఎంతో గర్వించదగ్గ విషయం. మేము ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఒకసారి మీకు ఈ స్కూల్ని చూపిస్తాను, చూడండి ఒకసారి. వాతావరణం, ఈ స్కూల్ ఎన్విరాన్మెంట్ ఎంత బాగుందో చూడండి మీరే. సో చాలా అసలు ఎంత పెద్ద స్కూల్ అంటే ఇక్కడే ప్రీ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, రెసిడెన్షియల్స్ అన్ని కేటగిరీకి సంబంధించిన స్కూల్స్, జెడ్పీస్ అన్నీ ఒకే దగ్గర నిర్మించడం జరిగింది. దీన్ని యంగ్ ఇండియన్ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్ అని అంటారు. ఒకసారి చూడండి, ఇది కార్పొరేట్ స్కూల్ కాదు, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్ ఇది. అసలు ఈ స్కూల్ని చూడడానికి ఎంతమంది తరలిచ్చారంటే ఈరోజు చాలామంది వచ్చారు. అసలు ఒకసారి చూడండి మీరు, చాలా గర్వించదగ్గ విషయం అండి. ఇది మామూలు విషయం కాదు. అసలు చరిత్రలోనే లేకపోవచ్చు, ఇలాంటి గవర్నమెంట్ స్కూల్ అయితే ఎక్కడ ఉండకపోవచ్చు. మన తెలంగాణలో మొట్టమొదటిసారిగా అది రంగారెడ్డి జిల్లా మంచాల్ మండల్ ఆరుట్ల గ్రామంలోనే నిర్మించడం జరిగింది. చూడండి ఒక్కసారి, వీలైనంత వరకు నేను క్యాప్చర్ చేయడం జరిగింది. చూడండి, నేను చూపిస్తాను. చూడండి, ఇదంతా గ్రౌండ్ చాలా బాగుందండి. అసలు ఎంత బాగుంది అంటే అక్కడ వెళ్ళగానే చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. ఎంతోమంది చూడడానికి వచ్చారు, వివిధ జిల్లాల నుంచి స్టూడెంట్స్ వచ్చారు, టీచర్స్ వచ్చారు, డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కేర్ తీసుకున్నారు. అండ్ చూడండి ఇక్కడ గ్రౌండ్ చూడండి ఒక్కసారి, అసలు చెట్లు ఎంత బాగా నాటారు. నాకైతే చాలా బాగా అనిపించింది అక్కడ చూడగానే. సో ఇంకా ముందుకు వెళ్తే అక్కడ చూడండి ఎంత గ్రీనరీ, అసలు ఆ గ్రీన్ మ్యాట్ వేయడం జరిగింది. చాలా బాగుంది, అసలు అది రియల్గానే ఉంది. అసలు ఎంత కష్టపడి ఉండొచ్చు అండి. అసలు దాని ఇంకా ఎంత కష్టం ఉంటుంది, ఎన్ని రోజుల కష్టమో ఇది. సో ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఉండడము ఎంతో గర్వకారణం. ముఖ్యంగా ఇది మా మండల్లో ఉంది. ఇంకా నాకైతే చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇక్కడ ఒక కొటేషన్ రాసి ఉంది చూడండి, ఏ బుక్ కెన్ లైట్ అప్ యువర్ వరల్డ్ అని. సో పుస్తకాన్ని చదివితే ఈ ప్రపంచాన్ని తెలుసుకోవచ్చు, పుస్తకంలోనే జీవితం ఉందని మీనింగ్. సో ప్రపంచం, మనము చదువుతో పాటు జ్ఞానాన్ని కూడా పెంచుకోవాలి. సమాజంలో జీవించడానికి కావలసిన తగిన శక్తి సామర్థ్యాలను పొందినప్పుడే మనం నిజమైన మనిషిగా ఎదగగలుగుతాం సమాజంలో. సో ఇక్కడ చూడండి అన్నీ విజిట్ చేసాం మేము. స్కూల్ వాల్స్ మీద చాలా మంచి పెయింటింగ్ వేయడం జరిగింది. అండ్ ప్లే గ్రౌండ్, ఇక్కడ కిచెన్ అండి, డైనింగ్ హాల్, అక్కడ ప్లే గ్రౌండ్ ఉంది చూడండి. చాలా ఇది మ్యూజిక్, ఇది మెయిన్ క్యాంపస్ ఇది. ఇక్కడ రేవంత్ రెడ్డి సార్ గారు ఈరోజు ఈ మొక్కను నాటడం జరిగింది. ఇది ప్రీ ప్రైమరీ స్కూల్, చాలా బాగుంది. ఒక్కసారి చూడండి, నా కెమెరా క్లారిటీ లేదు, బట్ నేను మ్యాక్సిమం వీలైనంత వరకు మీకు చూపించడం జరిగింది. సో ఇది అండి, ఇది మ్యూజిక్ హాల్. గవర్నమెంట్ స్కూల్లో మ్యూజిక్ హాల్ ఎప్పుడైనా చూసారా? ఇది ఇక్కడే సార్ ఈరోజు ఇక్కడ ఓపెనింగ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మేము కొద్దిసేపు ఫోటో తీసుకోవడం జరిగింది, వీడియో కూడా తీసుకున్నాము. సో ఇంకా చూడండి స్కూల్, ఇది అండి స్కూల్ అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఎన్నో రకాల బ్లాక్స్, ఏ బ్లాక్లో ఏమేమి ఉన్నాయి, బస్ ఫెసిలిటీస్ కూడా కల్పించడం జరిగింది. ఇది ప్లే గ్రౌండ్, ఇక్కడే ఈరోజు రేవంత్ రెడ్డి సార్ గారు ఫుట్బాల్ ఆడడం జరిగింది స్టూడెంట్స్తో. ఇది మెయిన్ క్యాంపస్. అసలు ఇది చూసారా అండి, ఏ కార్పొరేట్ స్కూల్ కూడా దీనికి ధీటుగా రాదని నేను నమ్ముతున్నాను. చాలా బాగుంది స్కూల్ అయితే. ఇది ప్రతి నియోజకవర్గానికి ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క స్కూల్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఉంది మన తెలంగాణ ప్రభుత్వం. ప్రతి ఒక్కరు దీన్ని సహకరించినట్లయితే ఎలాంటి కులమత భేదం లేకుండా ప్రతి విద్యార్థి చదువుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఇలాంటి పాఠశాల ఉండడం ఎంతో గర్వకారణము. ప్రతి ఒక్కరికి చదువుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది. అన్ని కులాల వారు ఒకే దగ్గర చదువుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ఈ స్కూల్. అందుకే దీన్ని ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్ అని అనడం జరిగింది. సో ఇండివిజువాలిటీ అనేది లేదు. హాస్టల్స్, ప్రైమరీ, జెడ్పీస్ అన్నీ